కొటారి అబ్బయ్య చౌదరి అక్రమార్కులకే అక్రమార్కుడు, రౌడీ షీటర్లతో కోటరీ పెట్టుకున్నాడు, దెందులూరు నియోజకవర్గాన్ని దోచేస్తున్నాడు. అమెరికా నుంచి అదే పనిగా ఇక్కడికి వచ్చాడు, అక్రమ మైనింగ్ చేస్తున్నాడు, డబ్బు పిచ్చి మేతగాడు, ఇదే పని. పాపం చింతమనేని పైన పెట్టని కేసు లేదు. దీంతో ఇతను పీకింది కూడా ఏమీ లేదు. ఈసారి మీరిచ్చే షాకుతో మళ్ళా అమెరికాకు పంపించాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలవరం తెల్లం బాలరాజు గిరిజనుల్ని డబ్బులే కొట్టేసి అక్రమార్కుడు, ఇసుక అక్రమ తవ్వకాలు గట్టిగా తవ్వి డబ్బులు సంపాదిస్తున్నాడు. అవినీతి పైన ప్రశ్నించిన వారిపై అట్రాసిటీ కేసులు పెట్టాడు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి వ్యక్తి మళ్ళా గిరిజనులు రక్షిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నూజివీడు మేక కొడుకు నూజివీడిని సున్నంగా గుండు కొట్టేశాడు ఆయన. అన్నింటా అక్రమాలే, వసూళ్లు, ఎక్కడా ఏ అభివృద్ధి లేదు. ఏలూరులో ఆళ్ల నాని ఈయన ఏం చేశాడో ఆయనకే తెలియదు. పాపం అయోమయంలో ఉన్నాడు. సీట్ ఇచ్చినా గెలవడు. అతనికి అయిపోయింది, అతను కూడా అయిపోయినాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కైకులూరు దూలం నాగేశ్వరరావు కొడుకు నియోజకవర్గం అప్పచెప్పాడు. సెంటు పట్టాలు గట్టిగా డబ్బులు లాగాడు. చెరువులు ఏది కనపడిస్తే అది దోచేస్తున్నాడు. 5 ఏళ్లలో 300 కోట్ల రూపాయలు అక్రమార్జన చేసిన ఎమ్మెల్యే. కొల్లేరంటే చెరువులు ఉంటాయి, ఆ చెరువుల్లో బంగారం దోచుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి. నేను అడుగుతున్నా, ఇలాంటి అక్రమార్కులు మీకు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. వసూల రాజ్యాలు మీకు కావాలనని మిమ్మల్ని అడుగుతున్నా. మీకేమైనా సేవ చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా ఓడించడానికి? సిద్ధమా ఓడించడానికి? గట్టిగా చేతులు చెప్పండి, ఎస్ మేము సిద్ధమని. ఈ పార్లమెంట్ లో చింతలపూడి ప్రాజెక్టుని పూర్తి చేస్తాం, పామాయిల్కు న్యాయం చేస్తాం, మళ్ళా సబ్సిడీస్ ఇస్తాం, పూర్వ వైభవం తీసుకొస్తాం, మామిడి రైతుల్ని ఆదుకునేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం, రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం, అక్వా రైతాంగాన్ని 150 పైసలకి కరెంట్ ఇస్తాం, రోడ్లు బాగా చేస్తామని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా.